వైసీపీకి బలమైన కుటుంబం గుడ్ బై చెబుతుందా? కమలం గూటికి చేరుతుందా? బీజేపీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. వైసీపీలో ఓ వెలిగిన కుటుంబం ఇప్పుడు కేసుల్లో చిక్కుకుంది. వాటి నుంచి బయటపడాలంటే అధికార పార్టీలోకి వెళ్లడం ఒకటే మార్గం. ఆపై సొంత పార్టీ అధినేత నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. ఆ కుటుంబం బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇందుకే ఆ ఫ్యామిలీ ఏదంటే పెద్దిరెడ్డి. ఇటీవల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకొచ్చారు. అయితే అదే మిథున్ రెడ్డి ఇప్పుడు కేంద్ర ఐక్యరాజ్య సమితి సమావేశాలకు పంపిస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. వైసీపీలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు కేసుల ఇబ్బందులు తప్పడం లేదు. చివరకు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సైతం విడిచిపెట్టలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమను తన ఆధీనంలో ఉంచుకుని పాలించిన పెద్దిరెడ్డి పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయనపై రకరకాల కేసులు నమోదయ్యాయి. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్ కనీసం పరామర్శించలేదు. బెయిల్పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసీపీ ఓటమిపై పోస్టు మార్టం నిర్వహించారు జగన్. వైసీపీ ఓడిపోయింది, పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అన్న దానిపై జగన్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీడీపీతో పెద్దిరెడ్డి కుమ్మక్కయ్యారా అన్న అనుమానాలు కూడా బయటపడ్డాయి. అటు తర్వాత వివాదం ముగిసింది. అయితే అసెంబ్లీని వైసీపీ ఎమ్మెల్యేల హాజరు విషయంలో పెద్దిరెడ్డి లీడ్ తీసుకోవాలని జగన్ సూచించారు. అందుకు పెద్దిరెడ్డి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి జగన్లో అనుమానాలు మరింత పెరిగాయన్న ప్రచారం సాగుతోంది. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను ఎంపిక చేశారు. అయితే ఏపీ నుంచి ఆ బృందంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ పెద్దలు మాత్రం మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీకి దగ్గరైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.